So yesterday we had discussed about the few basics about the what is my cloud computing. Hmm? So why we go Ye- for the cloud? ఓకేనా Yes, 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 క్లౌడ్ yes. అంటే ఏంది, ఎందుకు క్లౌడ్కి వెళ్ళాలి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఓవర్ ద ఆన్ ప్రిమిసెస్ డేటా సెంటర్ ద క్లౌడ్ డేటా సెంటర్. క్లౌడ్కి ఆన్ ప్రిమిసెస్కి ఏం తేడా? సో ఆన్ Mhm. ప్రిమిసెస్లో ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి, క్లౌడ్ డేటా సెంటర్లో ఉంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, క్లౌడ్లో మనం వెళ్తే అడ్వాంటేజెస్ ఏంటి చదువుకున్నాం. అవును అండ్ సార్. వీ హ్యాడ్ డిస్కస్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ మార్కెట్ షేర్ ఎలా ఉంది. మార్కెట్ షేర్ మీన్స్ దట్ Yes. హౌ ద మార్కెట్ షేర్ ఇస్ ఫర్ ద డిఫరెంట్ Mhm. క్లౌడ్ ప్రొవైడర్స్. Yes, yes, yes. డిఫరెంట్ క్లౌడ్ ప్రొవైడర్స్ మార్కెట్ ఎలా ఉంది, ఏడబ్ల్యూఎస్కి ఎలా ఉంది, అజూర్కి ఎలా ఉంది, గూగుల్కి ఎలా ఉంది, ఇలా డిఫరెంట్ మార్కెట్ షేర్ గురించి చదువుకు. సో వాట్ వీ డిస్కస్ ఎస్టర్డే హియర్, సో టుడే విల్ గోయింగ్ టు నో అబౌట్ ద ఫ్యూ బేసిక్స్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ ద క్లౌడ్ అండ్ క్లౌడ్ రిలేటెడ్ టర్మ్స్. Okay, ఇక్కడ okay, sir. చూసుకుంటే జనరల్గా డెఫినేషన్ మీరేం ఇంటర్వ్యూలో చెప్పాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు గో ఫర్ ద డెఫినేషన్ అంటే మీకేం ఎవరు అడగడు కూడా అడగడు. ఇప్పుడు జనరల్లీ వాడు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే క్లౌడ్కి రెండు డెఫినేషన్లు ఉంటాయి. రెండు కంపెనీలు రెండు డెఫినేషన్లు సపరేట్గా ఇచ్చాయి. ఐబీఎం ఒక Okay. డెఫినేషన్ ఇచ్చింది, ఎన్ఐఎస్టీ అనే కంపెనీ ఒక డెఫినేషన్ ఇచ్చింది. రెండు కంపెనీలు రెండు డెఫినేషన్స్ ఇచ్చాయి దీనికి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందని. వాట్ డస్ మీన్ Okay. బై క్లౌడ్ కంప్యూటింగ్? దెర్ ఆర్ టూ డిఫరెంట్ కంపెనీస్, they had given two definitions. Okay, so this thing, one is the IBM company. ఏమి ఇచ్చింది, what is the definition given by the IBM? So here, what is my cloud computing? Cloud computing often referred as simply the cloud, the delivery of, అంటే ఏంది డెలివరీ ఆఫ్. నేను క్యాటరింగ్లో ఏం చెప్పాను, నాకు డెలివరీ కావాలని చెప్పాను. ఏం చెప్పాను, నాకు ఈ డిషెస్ కావాలా, ఈ చికెన్ బిర్యానీ కావాలా, మటన్ ఫ్రై కావాలి, ఇవన్నీ అడిగాను కదా. అలాగే అవును. ఆన్ డెలివరీ ఆఫ్ ఏ రిసోర్స్ కావాలి, కంప్యూటింగ్ Computing రిసోర్సెస్. resource. కంప్యూటింగ్ రిసోర్సెస్ అంటే ఏంటంటే వాట్ ఈస్ మై కంప్యూటింగ్ రిసోర్సెస్? కంప్యూటర్ రిసోర్సెస్ మీన్స్ ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్, గ్రాఫిక్ కార్డు, ఇవన్నీ ఏంది కంప్యూటింగ్ రిసోర్సెస్ అంటారు వాటిని. అర్థందా? వాట్ డస్ Okay. మీన్ బై కంప్యూటింగ్ రిసోర్స్? కంప్యూటింగ్ రిసోర్స్ అంటే ఏంది, ప్రాసెసరు, గ్రాఫిక్ కార్డు, ర్యామ్, హార్డ్ డిస్క్, వీటిలన్నిటిని ఏమంటారు, కంప్యూటింగ్ Computing రిసోర్సెస్. resource. ఓకే, ఆన్ డిమాండ్ కంప్యూటింగ్ రిసోర్స్. నీకు ఏ కంప్యూటింగ్ రిసోర్సెస్ కావాలని డిమాండ్ చేసావో అవి దేని ద్వారా, ఎవ్రీథింగ్. ఇంకేంది కంప్యూటింగ్, ఇంకేంది అప్లికేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద డేటా సెంటర్ ఓవర్ ద ఇంటర్నెట్. దేని ద్వారా ప్రొవైడ్ చేస్తుంది ఈ రిసోర్సెస్ అన్నిటినీ, అప్లికేషన్స్ రిసోర్సెస్ దేని ద్వారా ప్రొవైడ్ చేస్తుంది, ఇంటర్నెట్ ద్వారా, ఓవర్ ద ఇంటర్నెట్. ఓకేనా? Okay. Okay. ఓవర్ ద ఇంటర్నెట్ ఆన్ ద పే ఫర్ యూజ్ బేసెస్. అంటే ఇంటర్నెట్ ద్వారా ఈ సర్వీసెస్ని అసైన్ ఈ సర్వీసెస్ని మీకు ప్రొవైడ్ చేస్తూ ఏదో పే యాజ్ యూ బేసెస్, అంటే నువ్వు ఎంత యూజ్ చేసుకోవో దాన్ని బట్టి డబ్బు అని. పే యాజ్ యూజ్ అంటే ఏంది, ఎంత యూజ్ చేసావు అంత పే చికెన్ ఉండితే పర్లేదంట. అండర్స్టూడ్? దట్ ఈస్ ద ఐబిఎం. వేరే ఎన్ఐఎస్టీ ఏం చెప్పిందంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఎ మోడల్ ఫర్ ఎనేబులింగ్ కన్వీనియంట్ ఆన్ డిమాండ్ నెట్వర్క్. ఏం చేస్తుంది, ఆన్ డిమాండ్ షేర్డ్ పూల్ ఆఫ్ ఏ డివైజెస్, ఏ రిసోర్సెస్ని ప్రొవైడ్ చేస్తుంది, నెట్వర్క్స్ని, సర్వర్స్ని, స్టోరేజ్ని, అప్లికేషన్స్ని, సర్వీసెస్ని. నెట్వర్క్స్ని, సర్వర్స్ని, స్టోరేజ్ని, అప్లికేషన్ అండ్ సర్వీసెస్ని. దట్ కెన్ బి ర్యాపిడ్లీ ప్రొవిజన్. ర్యాపిడ్లీ అంటే ఏంది, వేగంగా ప్రొవిజన్. అంటే నాకు ఆ సర్వర్ కావాలనుకున్నాను, ప్రొవిజన్ అంటే ఏంది, అప్పటికప్పుడే నాకు క్రియేట్ చేయడం. ఓకే, ర్యాపిడ్లీ ప్రొవిజన్ నేను చెప్పాను. ర్యాపిడ్లీ ప్రొవిజన్ అంటే నా దగ్గర కంప్యూటర్ కావాలనుకుంటే ఇట్ టేక్స్ టైమ్ టు మేక్ ఎ కంప్యూటర్. అండ్ ఆల్సో సపోజ్ ఇట్ ఈస్ a 4 GB RAM is there, to upgrade to 4 GB 8 GB it takes time. But in cloud it is the rapidly provision. I requested the cloud provider to upgrade the 4 GB to 8 GB. Within second they will upgrade to 4 GB to 8 GB. అర్థమైందా? హలో, Yes, sir. Done. Okay. చూస్తాం కదా. విత్ ద Yes. మినిమల్ మేనేజ్మెంట్ ఎఫర్ట్. అంటే మీ మేనేజ్మెంట్ మీరే ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఆర్ సర్వీస్ ప్రొవైడర్ని మీరు అడగాల్సిన అవసరం లేదు, అన్నీ వాళ్ళైతే క్రియేట్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ద థింగ్. There as general definition is there. In simplest terms, cloud computing means provide the service, access to the services like ఏది ప్రొవైడ్ చేస్తుంది, ప్రోగ్రామ్స్, అప్లికేషన్స్, స్టోరేజ్, నెట్వర్క్, సర్వర్,
ఓవర్ ద ఇంటర్నెట్. ఇవన్నీ దేని ద్వారా ప్రొవైడ్ చేస్తుంది? ఇంటర్నెట్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. ఈ సర్వీసెస్ అన్ని దేని ద్వారా ప్రొవైడ్ చేస్తుంది? ఇంటర్నెట్ ద్వారా ప్రొవైడ్ చేస్తుంది. మరి దేని ద్వారా యాక్సెస్ చేయొచ్చు మనం? బ్రౌజర్ ద్వారా. దేని ద్వారా యాక్సెస్ చేయొచ్చు? బ్రౌజర్ ద్వారా. లేదంటే అమెజాన్ సంబంధించిన క్లయింట్ అప్లికేషన్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. దేని నుంచి యాక్సెస్ చేయొచ్చు? ల్యాప్టాప్ నుంచైనా, డెస్క్టాప్ నుంచైనా, స్మార్ట్ టీవీ నుంచైనా, ట్యాబ్ నుంచైనా, దేని నుంచైనా ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అకార్డింగ్ టు ద క్లౌడ్ కెన్ బి డివైడ్ ఇంటూ అకార్డింగ్ టు ద డిప్లాయ్మెంట్ మోడల్ బట్టి 4 రకాలు, సర్వీస్ మోడల్ బట్టి 3 రకాలు. అకార్డింగ్ టు ద డిప్లాయ్మెంట్ మోడల్ ద క్లౌడ్ కెన్ బి డివైడెడ్ into 4 types, whereas according to the service model services can be provided by 3 types. Okay, according to deployment నువ్వు ఎలా డిప్లాయ్ చేయాలనుకున్నావో దాన్ని బట్టి క్లౌడ్ వచ్చి 4 రకాలుగా ఉంటుంది, 4 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చి పబ్లిక్ క్లౌడ్, 2 వచ్చి ప్రైవేట్ క్లౌడ్, 3 వచ్చి హైబ్రిడ్ క్లౌడ్, 4 వచ్చి కమ్యూనిటీ క్లౌడ్. ఇలా 4 రకాలుగా డిప్లాయ్మెంట్ బట్టి క్లౌడ్ని మనం చెప్పుకోవచ్చు. 4 రకాల క్లౌడ్ మోడల్స్ ఉంటాయి. 1 పబ్లిక్, 2 ప్రైవేటు, 3 హైబ్రిడ్, 4 కమ్యూనిటీ. 4వది కమ్యూనిటీ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, చాలా వరకు స్కిప్ చేస్తారు. చాలా మెటీరియల్స్లో చాలా మనకు సెట్ చేసిన అది కమ్యూనిటీ క్లౌడ్ ఉండదు. 3 ఉంటాయి, పబ్లిక్ క్లౌడ్ ఒకటి, హైబ్రిడ్ క్లౌడ్ ఒకటి, ప్రైవేట్ క్లౌడ్ ఉంటుంది. ఓకే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్ బట్టి ఎన్ని టైప్స్ ఉంటాయి? పబ్లిక్, ప్రైవేటు, హైబ్రిడ్, కమ్యూనిటీ. ఓకే, పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ దేర్. సపోజ్ ఐ వాంట్ టు గో ఫ్రమ్ హియర్, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి, సమ్వేర్ ఎల్స్ ఐ వాంట్ టు గో ఫ్రమ్ హియర్. సపోజ్ ఐ ఆమ్ ఇన్ ద Dwarka Nagar, I want to go to the NAD. So in the multiple ways I can reach from Dwarka Nagar to NAD. The first way I'll choose is the bus, public transport bus. ఓకే, సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ నేను తీసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ మీద ఐ విల్ టేక్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్. తీసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ తీసుకొని నేను ఇక్కడ నుంచి నేను చేస్తే నెడికి వెళ్ళిపోతాను. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ తీసుకున్న దాంట్లో నాకు 20 రూపాయలు అయ్యింది, ఎక్కువ ఇవ్వలేదు. సో నాతో పాటు వేరే వాళ్ళు కూడా అదర్ పీపుల్ ఆల్సో దే షేర్ బస్ని షేర్ చేసుకుంటాను, వాళ్ళు కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, పబ్లిక్ ఏదైతే నువ్వు యూజ్ చేసుకున్నావో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏది తీసుకున్నావో, ఇక్కడ ఏమవుతుంది, చాలా తక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. వెరీ లెస్ అమౌంట్, ఓన్లీ 20 రూపీస్ ఫ్రమ్ హియర్ టు యూ కెన్ రీచ్ టు ఎన్ఈడి. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ హియర్, ద పబ్లిక్ క్లౌడ్, ద ప్రాబ్లమ్ ఈజ్ దేర్. సో ఇక్కడ ప్రైవసీ లేదు. కస్టమైజేషన్ లేదు. నేను ఫలానా దగ్గర దిగాలనుకున్నాను బస్సులో, నీ ఇష్టం వచ్చిన చోట్ల నువ్వు దిగలేవు. వాడు ఏదైతే ఉందో వాడు ఎక్కడ చెప్తాడో అక్కడే దిగుతావు, అంతే కదా. సెక్యూరిటీ కూడా తక్కువ ఉంటుంది కంపేర్ టు ద పబ్లిక్ క్లౌడ్. సెక్యూరిటీ మేబీ అంటే సెక్యూరిటీ కూడా ఉంటుంది, తక్కువ ఉండొచ్చు. అంటే మేబీ పిక్ ప్యాకెట్ ఉండొచ్చు, లేదంటే డబ్బులు పోవచ్చు, సెక్యూరిటీ కూడా తక్కువ ఉంటుంది దేంట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. హియర్ ఆల్సో ఇన్ ద పబ్లిక్ క్లౌడ్ ద సర్వర్స్ విల్ బి షేర్డ్ బై ద మల్టిపుల్ టెనెంట్స్. టెనెంట్ అంటే అద్దెకు ఉండేవాళ్ళు, నథింగ్ బట్ ఆ సర్వర్ని తీసుకునేవాళ్ళు. ఒక సర్వర్ని ఏం చేస్తారో మల్టిపుల్ పీపుల్ షేర్ చేసుకుంటారు. ఒక్క సర్వర్ ఒకరికి ఇవ్వరు మనకి వాళ్ళు. వర్చువలైజేషన్ ఐడియా ఉందా మీకు? VMware సో వర్చువలైజేషన్ ఉంటుంది. త్రూ వర్చువలైజేషన్ ద్వారా ఏం చేస్తారంటే సింగిల్ రిసోర్సెస్ని మల్టిపుల్ విర్చువల్ కంప్యూటర్స్గా వాళ్ళు డివైడ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే వర్చువలైజేషన్ అంటారు. AWSలో కూడా డేటా సెంటర్ ఉంటుంది. ఆ డేటా సెంటర్లో సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్లో సింగిల్ సర్వర్ అనేది మీకు నేను ఏదైతే రిక్వెస్ట్ చేశాను, ఒక సర్వర్ మీకు ఇవ్వడాడు. ఒక సర్వర్ ఏం చేస్తాడు, షేర్ చేస్తాడు. అంటే ఒక హార్డ్ డిస్క్ని షేర్ చేసుకుంటావు, సర్వర్ని షేర్ చేసుకుంటావు, ఎనీ డివైస్ ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో అన్నీ కూడా నువ్వు షేర్ చేసుకుంటావు. సింగిల్ రిసోర్స్ నీకు ఇవ్వడు దేంట్లో, పబ్లిక్లో. అంటే ఇప్పుడు మనం పే చేసినా కూడా అది డివైడ్ అవుతుందా? అవును, డివైడ్ అవుతుంది. మరి అంత డబ్బు పెట్టుకున్న తర్వాత నీకు ఇచ్చే డబ్బు కట్టలేదు, డివైడ్ కంపల్సరీ వర్చువలైజేషన్ యూజ్ చేస్తారు. ఓకే ఓకే. అంటే ఫిజికల్గా ఒకటే అయినా కూడా లాజికల్గా సపరేటెడ్ ఉంటుంది. ఈ సర్వర్కి వాడి సర్వర్కి సంబంధం ఉండదు. ఓకే ఓకే. ఈ సర్వర్కి వాడి సర్వర్కి మీకు సంబంధం ఉండదు.
సో ఏం చేస్తాడు, ఒక సర్వర్ అనేది మీకు ఒక సింగిల్ సర్వర్ అనేది మీకు, లేదంటే ఒక సింగిల్ హార్డ్ డిస్క్ అనేది మీకు సపరేట్గా మీకు ఏమి వాడు అసైన్ చేయడు. మీరు ఏం చేస్తారు, ఒకే సర్వర్ని మల్టిపుల్ పీపుల్ షేర్ చేసుకుంటారు, ఒకే హార్డ్ డిస్క్ మల్టిపుల్ పీపుల్ షేర్ చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏముంది, తగ్గిపోతుంది, అంతే కదా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది కదా. ఇక్కడ నుంచి నేను బస్సులో 20 రూపాయలకి వెళ్ళిపోతున్నాను కదా, తక్కువ రేట్లో అయిపోతుంది కదా. అలాగే సో ఇక్కడ ఏమంటారు, మల్టిపుల్ టెనెంట్స్ అంటే అది ఎప్పుడే చెప్పాను, మల్టిపుల్ టెనెంట్స్ మల్టిపుల్ పీపుల్ యూజ్ చేసుకుంటారు దేంట్లో, పబ్లిక్ క్లౌడ్. అలా కాకుండా ఐ జస్ట్ బుక్డ్ ఎన్ ఊబర్ ఆర్ ఐ జస్ట్ పర్చేజ్డ్ ఎ కార్. సో దెన్ ఈ ఊబర్ నేను ట్యాక్సీ నేను ఏదో బుక్ చేసుకుని నా కోసం ఒకటి నేను బుక్ చేసుకున్నాను, నేను ఎక్కడ కావాలంటే అక్కడ దిగుతాను. అది ప్రైవేట్, అది ఎవరు దాంట్లో కూడా షేర్ ఉంది, దాంట్లో కూడా షేర్ మోడల్ ఉంది, ఊబర్లో కూడా షేర్ మోడల్ లేదనట్లేదు. బుక్డ్ ఎ కార్ ఆర్ ఐ జస్ట్ పర్చేజ్డ్ ఎ కార్. సో ఫర్ మీ ఓన్లీ, నో అదర్ పర్సన్స్ ఆర్ అలౌడ్. దాంట్లో ఎవరు వేరే వాళ్ళు ఉండరు. ఆ రిసోర్స్ని ఎవరు కూడా యూజ్ చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు, నాకు సెక్యూరిటీ హై కావాలి. అలాంటప్పుడు ఏం చేస్తాను, ఆ సర్వర్ నాకు ఒకటే ఇచ్చేమని, ఆ డేటా సెంటర్ నాకే ఇచ్చేమని వాడికి క్లౌడ్ ప్రొవైడర్ అని చెప్తారు. దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ అంటారు. ఏమంటారు, ప్రైవేట్. సో ప్రైవేట్లో ఏమవుతుందంటే పబ్లిక్ క్లౌడ్లో నీకు ఏదైతే వాడు సర్వర్స్లోంచి అలొకేట్ చేశాడో, నీకు సర్వర్ ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ సర్వర్లో నువ్వు ఎంతైతే యూజ్ చేసుకున్నావు అంతే డబ్బు కట్టాలి. ఐ జస్ట్ యూజ్డ్ 1 అవర్, ఒక మంత్లో నేను 1 అవర్ యూజ్ చేసుకున్నాను, అప్పుడు 1 అవర్కి డబ్బు కట్టాలి. మిగిలిన టైంకి నువ్వు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు దేంట్లో, పబ్లిక్ క్లౌడ్. వెరాస్ ప్రైవేట్ క్లౌడ్లో నీకు ఏదైతే రిసోర్సెస్ నువ్వు అడిగావో, ఏ రిసోర్సెస్ అడిగావు, నాకు ఈ కంప్యూటర్ కావాలా, ఇంత హార్డ్ డిస్క్ కావాలా, ఈ రిసోర్సెస్ కావాలా, ఈ అప్లికేషన్స్ కావాలని అడిగావో, నువ్వు యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోకపోయినా మనీ అనేది పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నీకు డెడికేటెడ్గా ఆ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. అర్థమవుతుందా? రిసోర్సెస్ ఏం చేస్తున్నాడు, డెడికేట్ చేస్తున్నాడు. రిసోర్సెస్ ఆర్ డెడికేటెడ్ టు యూ. మరి ఆ రిసోర్సెస్ డెడికేటెడ్ ఎవరికి ఇవ్వట్లేదు కాబట్టి, ఎవరికి షేర్ చేయట్లేదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వాట్ హ్యాపన్స్ టు యూ, వీ నీడ్ టు పే మోర్ మనీ ఫర్ ద ప్రైవేట్ క్లౌడ్. ఓకే, సో నీ రిసోర్సెస్ని వేరేవాడు ఎవడు షేర్ చేసుకోలేదు, సెక్యూరిటీ ఉంది, హై లెవెల్ సెక్యూరిటీ ఉంది. రిసోర్సెస్ని ఎవరు షేర్ చేసుకోవచ్చు, నీ రిసోర్స్ నువ్వు మాత్రం యూజ్ చేసుకుంటున్నావు. సో నీకు అనుగుణంగా నువ్వు పెట్టుకున్నావు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. లివరేజెస్ ద ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. చూడండి, లివరేజెస్ ద ఎగ్జిస్టింగ్, లివరేజెస్ అంటే ఇంక్రీజింగ్, హైక్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? సో ఇంటెండెడ్ ఫర్ ద సింగిల్ టెనెంట్ అంటే ఒక్కడ మాత్రం. టెనెంట్ అంటే అద్దెకుండేవాడు అని అర్థం. ఇంగ్లీష్లో టెనెంట్ అంటే అద్దెకుండేవాడు, ఒక్కడ మాత్రం చేసుకో, మల్టిపుల్ టెనెంట్స్ ఉండవు. ఓకే, దాని ఏమంటారంటే ప్రైవేట్ క్లౌడ్ అంటారు. ఏమంటారా, ప్రైవేట్ క్లౌడ్. సో మరి పబ్లిక్ క్లౌడ్లో ఏమో రేట్ తక్కువ అవుతుంది, ప్రైవేట్ క్లౌడ్ ఏమో రేట్ ఎక్కువ అవుతుంది. పబ్లిక్ క్లౌడ్ ఏమో సెక్యూరిటీ లేదు, మరి ప్రైవేట్ క్లౌడ్ ఏమో సెక్యూరిటీ. మరి దానికి మధ్యలో ఉండేది ఎవరు, హైబ్రిడ్ క్లౌడ్. అంటే కాంబినేషన్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఈజ్ నోన్ యాజ్ ద ప్రైవేట్ క్లౌడ్. హైబ్రిడ్ క్లౌడ్ ఏంది, హైబ్రిడ్ క్లౌడ్ ఏమంటారు, కాంబినేషన్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఏమంటారు, హైబ్రిడ్ క్లౌడ్ అంటారు. ఏమంటారు, హైబ్రిడ్ క్లౌడ్. సో ఈ హైబ్రిడ్ క్లౌడ్ పబ్లిక్ లోనే ప్రైవేట్, పబ్లిక్ క్లౌడ్లోనే ప్రైవేట్, సంథింగ్ లైక్ దట్. ఐ హ్యావ్ ఏ వన్ బిగ్ షాపింగ్ మాల్ ఇస్ దేర్. ఇన్ దిస్ షాపింగ్ మాల్ దే ఆర్ జస్ట్ ఏం చేశారంటే దాన్ని డివైడ్ చేస్తారు చిన్న చిన్న రూములుగా, పార్టీషన్స్ అట్టముక్కలు పెట్టి, లేదంటే సమ్ ప్లైబోర్డ్ పెట్టి పార్టీషన్ చేసి ఒక రూమ్లా క్రియేట్ చేస్తారు. అదంతా పబ్లిక్ ఒకటే స్పేస్. అది దాన్ని ఏం చేశారు, ఒక చిన్న సెపరేట్ స్పేస్ ఇచ్చారు నీకంటే ఒక స్పేస్. అలా ఏమంటారు, హైబ్రిడ్ క్లౌడ్ అంటారు. హైబ్రిడ్ క్లౌడ్ ఏమవుతుంది, పబ్లిక్లోనే ప్రైవేట్, పబ్లిక్లోనే ప్రైవేట్లో పబ్లిక్ కాదు, పబ్లిక్లోనే ప్రైవేట్. ఇక్కడ కాస్ట్స్ రెడ్యూస్ అవుతాయి. ఏమంటే సెక్యూరిటీ ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది, కాస్ట్ ఏమవుతాయి, ఏమవుతాయి, రెడ్యూస్ అవుతాయి. ఏమవుతాయి, రెడ్యూస్ అవుతాయి దీంట్లో హైబ్రిడ్ క్లౌడ్. ద కాంబినేషన్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ నోన్ యాజ్ ద హైబ్రిడ్ క్లౌడ్.
ఈ హైబ్రిడ్ క్లౌడ్నే ఏడబ్ల్యూఎస్లో విపిసి అంటాడు, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటాడు. అది వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ వచ్చి చదువుకున్నాం. ఏమంటాడు వాడు? వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటాడు. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో అది మనకి అది ఉంది, అది బిగ్ మాడ్యూల్ ఉంది. ఆ మాడ్యూల్లో మనం చదువుకుంటాం. ఆ మాడ్యూల్లో మనం చదువుకుంటాం. హియర్ సో దిస్ ఇస్ ద కమ్యూనిటీ క్లౌడ్ అంటే ఏంటంటే, సపోజ్ I want to work a common goal. Suppose I want to make suppose corona వచ్చింది, that I had created some antivirus injection అంటే మనకి టీకా తయారు చేయాలనుకున్నాం. I want to make all companies, they want to work, అన్ని కంపెనీ కలిపి ఒక కామన్ గోల్ మీద వర్క్ చేయాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తుంది? కమ్యూనిటీ క్లౌడ్ మీద వర్క్ చేస్తుంది. అంటే అందరూ కలుపుకొని ఒక క్లౌడ్లో వర్క్ చేస్తుంటాం. ఓకే, అందరూ షేర్ చేసుకుంటారు. దాన్ని ఏమంటారంటే కమ్యూనిటీ క్లౌడ్ అంటారు. కమ్యూనిటీ క్లౌడ్ షేరింగ్ ఆఫ్ ద క్యాపిటల్ అండ్ ఆబ్స్టల్ ఎక్స్పెండిచర్స్, ఇవన్నిటిని ఏం చేసుకుంటారో షేర్ చేసుకుంటారు. అంటే మల్టిపుల్ టెనెంట్స్ ఉంటారు. ఓకే, పబ్లిక్ క్లౌడ్ లాంటిదే, బట్ కమ్యూనిటీ పీపుల్ షేర్ చేసుకుంటారు. దీన్ని క్లౌడ్, దీన్ని ఏమంటారంటే కమ్యూనిటీ క్లౌడ్ అంటారు. ఈ కమ్యూనిటీ క్లౌడ్ అనేది మ్యాక్సిమం ఎక్కడ ఉండదు, జస్ట్ ఇక్కడ ఇచ్చినాడు ఈ స్లైడ్లో. జనరల్గా పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ ఉంటాయి. ఈ మూడే ఉంటాయి. ఓకే ఓకే. నెక్స్ట్ థింగ్, according to the cloud deployment models, there are 4 types of cloud. One is the public cloud, second one is the private cloud, third one is the hybrid cloud, and fourth one is the community cloud. Understood? There are the 4 types of models according to the cloud deployment models. Whereas according to service, cloud service ni provide చేసే బట్టి 3 రకాలుగా విభజించవచ్చు. క్లౌడ్ సర్వీసెస్ ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో కదా, క్లౌడ్ డిఫరెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ సర్వీసెస్ని బట్టి 3 రకాల సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు? క్లౌడ్. ఎన్ని రకాల సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే? 3 రకాల ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, IaaS. సెకండ్ ఈజ్ ద ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. థర్డ్ ఏంటంటే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. ఏమంటారు? సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. ఫస్ట్ది ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, సెకండ్ది ఏమో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, థర్డ్ది ఏమో సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. AWS ఈ 3 రకాల సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. దాదాపు 300+ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి మార్కెట్లో. ఉండే 300+ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉంటారు. AWS, Azure, గూగుల్ క్లౌడ్ కాదు, 300+ గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఉండరు. ఆ 300+ క్లౌడ్ ప్రొవైడర్స్లో ఈ AWS, Azure, గూగుల్ క్లౌడ్ ఈ 3 రకాల సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏ రకాల సర్వీసెస్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్, ప్లాట్ఫామ్ సర్వీస్, ఇంకా ప్లాట్ఫామ్ సర్వీస్, ఇంకోటి సాఫ్ట్వేర్ సర్వీస్. ఈ 3 రకాల సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటే ఏం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏముంటుంది? నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే, సపోజ్ నేను ఒక అప్లికేషన్ ఏదో గేమ్ ఏదో రన్ చేయాలనుకున్నాను, ఏదో అప్లికేషన్ ఏదో బిల్డ్ చేయాలనుకున్నాను, నాకు కంప్యూటర్ కావాలంటే ఆ కంప్యూటర్ని నేనే బిల్డ్ చేసుకుంటాను. కంప్యూటర్లో వస్తువులన్నీ నేనే తీసుకొని I'll take all the parts of the computer, I'll just assemble all the computer and I will install the operating system myself. Operating system ఎవరు ఇన్స్టాల్ చేస్తారో నేనే ఇన్స్టాల్ చేసుకొని ఆ గేమ్ కూడా నేను ఇన్స్టాల్ చేసుకుంటాను. లేదంటే ఏదైతే సాఫ్ట్వేర్ నువ్వు రన్ చేయాలనుకున్నావు ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రీ రిక్వెసైట్స్ ఏమో జావా కానీ, .NET కానీ, PHP కానీ అలాంటి సాఫ్ట్వేర్స్ అన్ని నేనే ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాత ఈ అప్లికేషన్ రన్ చేసుకొని నేనే రన్ చేసుకుంటాను. దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫ్రమ్ ది స్క్రాచ్ యూ బిల్డ్ అంటే ఏంది? సర్వర్ని నువ్వే క్రియేట్ చేసుకుంటావు. విల్ క్రియేట్ సర్వర్, యూ విల్ క్రియేట్ ఏ సర్వర్. ఆ తర్వాత దాంట్లో OSని ఎవరు చూస్ చేసుకుంటావు, ఆపరేటింగ్ సిస్టమ్ నువ్వే చూస్ చేసుకుంటావు, దాని అప్లికేషన్ ఇన్స్టాలేషన్ కూడా నువ్వే చేస్తావు. సో ఎవ్రీథింగ్ డన్ బై యూ. దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటారు. ఓకేనా? ఇక్కడ మనకి AWS మెజారిటీ ఆఫ్ ది సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఉంటాయి. మనం నేర్చుకునే కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, అలా అన్ని ప్లాట్ఫామ్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ నేర్చుకోవాలంటే అవి కూడా నేర్చుకుంటాం. బట్ మెజారిటీ ఆఫ్ ది సర్వీసెస్ ఏముంటాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఉంటాయి. అవన్నీ నువ్వే మేనేజ్ చేయాల్సి వస్తుంది. మేనేజ్ బై యూ.
సో అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఎవరున్నాడో పక్కన సైడ్ రాసుకుంటే యూజర్ మీద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు చేస్తారు? యూజర్ మీద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అంటే హార్డ్వేర్ ఇంజనీర్ చేస్తాడు అవన్నీ. హార్డ్వేర్ ఇంజనీర్ చేస్తాడు అవన్నీ. ఈ సెటప్స్ గిటప్స్ అన్నీ చేస్తాయి. అర్థమైందా? అవును సార్. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ థింగ్ ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఎవరు యూజ్ చేస్తారు? ఈ సైడ్లో రైట్ సైడ్లో చూస్తే ప్రోగ్రామర్స్ అండ్ డెవలపర్స్ ఉండరు. అంటే ఏంటంటే సింపుల్గా చిన్నపిల్లలు ఇప్పుడు ఏంటంటే మనం గేమ్ ఆడేవాళ్ళు, ఇంటర్నెట్ సెంటర్లు ఉండేవి, ఆల్రెడీ గేమ్ ఇన్స్టాల్ చేసి పెట్టేసి ఉండేవాడు. అవును. కంప్యూటర్ అద్దెకిస్తాడు అనమాట, వాడు గేమ్ అద్దెకిస్తాడు, గంటకి 20 రూపాయలు 30 రూపాయలు అని. చిన్నప్పుడు వాడికి వెళ్తాం, మనం వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, వాడికి 20 రూపాయలు ఇస్తే వాళ్ళ దగ్గర పోయి కూర్చోవాడు ఉంటాడు, ఆల్రెడీ గేమ్ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది, అది గేమ్ ఆడుకుంటాం, మనకు డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తాం. అంతేనా? అంతే అంతే. ఆ దాంట్లో మనం కంప్యూటరే నువ్వు ఏం అసెంబుల్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో నువ్వు ఆ గేమ్ కావాల్సిన ప్రీ రిక్వెసైట్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఈ గేమ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఈ హార్డ్వేర్ అంతా నువ్వు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అన్నీ వాడు చేసి పెట్టేసాడు. దాంట్లోకి వెళ్ళి నువ్వు గేమ్ ఆడుకుంటావు. అవును. అంటే ఈ ప్రీ డిఫైన్ ఎన్వైర్న్మెంట్ అంటే నేను ఒక ప్రోగ్రామర్ని, నేను ఒక జావా ప్రోగ్రామర్ని, లేదంటే ఒక .NET ప్రోగ్రామర్ని, లేదంటే PHP ప్రోగ్రామర్ని. సో నాకేంటంటే నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాను. నా అప్లికేషన్ని నేను డెవలప్ చేయడానికి నాకు కొన్ని ప్రీ రిక్వెసైట్స్ ఉన్నాయి. దాంట్లో ఏముంటాయి, నాకు .NET కావాలి, అలాగే నాకు SQL సర్వర్ ఎక్స్ప్రెస్ కావాలి, .NET కావాలి, SQL సర్వర్ ఎక్స్ప్రెస్ కావాలి, కొన్ని ప్రీ రిక్వెసైట్ జిట్ లాంటి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఇన్ జనరల్గా ఏం చేస్తుందంటే ఇక్కడ నీకు ఏ రిక్వైర్మెంట్స్ అయితే కావాలో ఆల్రెడీ వాడు ఇన్స్టాల్ చేసేసి పెట్టేసి ఉంటాడు. సర్వర్ వాడే క్రియేట్ చేస్తాడు. ఎవడు క్రియేట్ చేస్తాడు? AWS విల్ క్రియేట్ సర్వర్. మనం క్రియేట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వర్స్లో మనం సర్వర్ క్రియేట్ చేస్తాం, మన అప్లికేషన్ని మనం రన్ చేస్తాం, మన సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేస్తాం. దేంట్లో? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్లో. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో నాకు జావా ఉండే ఒక మెషిన్ కావాలని అడిగాము ఎవరిని? AWS వాడికి. ఓకేనా? ఆల్రెడీ మిషన్ క్రియేట్ అయిపోయి ఉంటుంది, మీరేం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్లో మిషన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అర్థమైంది. అంటే సర్వర్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి రవి, సర్వర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలా. ఈ సాఫ్ట్వేర్స్ ఏ ఉన్నాయో నువ్వు అడిగావు కదా, ఏది .NET, SQL సర్వర్ ఎక్స్ప్రెస్, అవి నువ్వే చేసుకోవాలా, నువ్వే ఇన్స్టాల్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్స్ అన్నీ నువ్వు చూసుకోవాలి దేంట్లో? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్లో. ఓకే. నేనేం అడిగాను? ప్లాట్ఫామ్ సర్వీస్లో నాకు MySQL డేటాబేస్ క్రియేట్ చేయడానికి నాకు MySQL సర్వర్ కావాలని అడిగావు. నువ్వు ఏమి సర్వర్ని నువ్వు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, MySQL ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఏ పోర్ట్ నెంబర్స్ ఆన్ చేయాలి, ఏ పోర్ట్ నెంబర్స్ ఆఫ్ చేయాలి నీకు అవసరం లేదు. అవన్నీ టేక్ కేర్ బై ద క్లౌడ్ ప్రొవైడర్ చూసుకుంటాడు. క్లౌడ్ ప్రొవైడర్. సో నువ్వు జస్ట్ నాకు జావా ఉన్న మెషిన్ కావాలి అడిగావు, వాడు జావా ఉన్న మెషిన్ ఇచ్చేస్తాడు, డైరెక్ట్గా జావా రన్ చేస్తాడు. నువ్వేం జావా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేం MySQL ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అదర్ ఏ సాఫ్ట్వేర్ అయినా ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంటుంది, దాని మెషిన్ కూడా బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటుంది, ఏది చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నువ్వు కోడ్ రాసుకోవాలి. దాన్ని ఏమంటారంటే ప్లాట్ఫామ్ సర్వీస్. సాఫ్ట్వేర్ సర్వీస్ అంటే అన్నీ ఇన్బిల్ట్గా ఉంటుంది. వాట్సాప్ ఉంది, గూగుల్ డ్రైవ్ ఉంది, ఇక్కడ నువ్వు చేసేది ఏం లేదు, జస్ట్ యూజ్ చేయడమే. ఎండ్ యూజర్ యు ఆర్ ఎండ్ యూజర్. అప్లికేషన్ ఏం చేస్తావు? నువ్వు ఆర్ ఎండ్ యూజర్. ఆ ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? వాట్సాప్ని యూజ్ చేస్తాడు. ఇక్కడ నువ్వు ఏ మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ డ్రైవ్ నువ్వేం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, గూగుల్ డ్రైవ్ బ్యాక్గ్రౌండ్లో నువ్వు బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ గూగుల్ డ్రైవ్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది, అంటే జీమెయిల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకేమవుద్ది? గూగుల్ డ్రైవ్ని కానీ, వాట్సాప్ని కానీ, ఫేస్బుక్ని కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ మీరు యాక్సెస్ చేయండి. దాన్ని సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అంటారు. ఆ సర్వీసెస్ని మీరు యూజ్ చేసుకుంటారు. దాన్ని మీరు చేసేది ఏం లేదు, మీకు కోడే రాయట్లే, ఇన్స్టాగ్రామ్ కోడే రాయట్లే. ఓకే, అర్థమవుతుందా? దాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ సర్వీస్ అంటారు. ఈ సైడ్లో తీసుకుంటే ఎవరు యూజ్ చేస్తాడు? యూజ్డ్ బై ద ఎండ్ యూజర్. మీరు ఇన్స్టాలేషన్ చేయాల్సిన అవసరం లేదు, అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిదీ కూడా ఆడే చూసుకుంటాడు. జస్ట్ యూజ్ చేయడమే. సింపుల్ చెప్పుకుంటే యూజ్ చేయడమే. ఓకే, సింపుల్. ఇంకో ఎగ్జాంపుల్ యూ టేక్ దట్, సపోజ్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ carving for eating the noodles, then what I'll do here, first thing I'll go to the market, I'll just purchase the noodles
and I'll purchase the chicken noodles for chicken and vegetables, everything I'll purchase. Then I will cut. Then I will cook and prepare myself. That is nothing but infrastructure service. Understood? Suppose if you take a Maggi noodles, then the Maggi noodles everything is prepared. Means just you need to cook only. Like already masala is there, predefined already masala ichestuntaru. Just to boil the water and just add the noodles and that masala. It will make noodles. That is called as platform as service. Okay. Suppose another thing is that just I had purchased from Swiggy or parcel. Everything is packed. They will send to you. They'll just eat it. That is called a software as service. ఓకే లాస్ట్ దాంట్లో చేసేది ఏమీ లేదు, నువ్వు ఇంటి పార్సల్ వస్తుంది తినేస్తావు అంతే. ఓకే అంతేనా? అంతే. ఫస్ట్ దాంట్లో ఏం చేస్తావు, అన్నీ నువ్వు చూసుకుంటావు. సెకండ్ దాంట్లో ఏం చేస్తావు, సగం వాడు పని చేస్తాడు, సగం నువ్వు చేస్తావు. సో దట్ ఎన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి. నేను ఇంటర్వ్యూలు మీ ఆస్క్ దట్. మరి అంత సింపుల్ క్వశ్చన్ అడగకపోవచ్చు, బట్ జనరల్లీ వాట్ ఆర్ ద క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. వాటర్ క్లౌడ్ సర్వీస్ మోడల్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసు, 2 ప్లాట్ఫామ్ సర్వీసు, 3 సాఫ్ట్వేర్ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ జనరల్లీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్ కాన్ఫిగర్ చేస్తారు. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ వచ్చి ప్రోగ్రామర్స్ అండ్ డెవలపర్స్ కాన్ఫిగర్ చేస్తారు. సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ యూజర్ బై ద ఎండ్ యూజర్ యూజ్ చేస్తారు. Understand? So these are the types of the services: infrastructure service, platform service, and software service. We're going to learn all the services. AWS ఈ 3 రకాల సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. 3 రకాల సర్వీసెస్ కూడా మనం నేర్చుకుంటాం. 3 రకాల సర్వీసెస్ కూడా ఎలా కాన్ఫిగర్ చేయాలో కూడా నేర్చుకుంటాం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మిగతా క్లౌడ్స్ లో కూడా సేమ్ ఉంటుందా? సేమ్ ఇవన్నీ సేమ్ అండి, ఇదంతా సేమ్. ఓకే ఇవన్నీ సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు క్లౌడ్ డెఫినేషన్ అంటే ఏంది, క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఏంది, క్లౌడ్ సర్వీస్ మోడల్ అన్నీ ఏ క్లౌడ్ అయినా సేమ్గా ఉంటుంది. అజూర్ కూడా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్, ప్లాట్ఫామ్ సర్వీస్, సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. అజూర్ ప్రొవైడ్ చేస్తుంది, గూగుల్ క్లౌడ్ కూడా ప్రొవైడ్. మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్, ఆల్ క్లౌడ్ ప్రొవైడర్స్, మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ ఆల్ దీస్ 3 సర్వీసెస్. సపోజ్ ఇఫ్ ఇట్ ఇస్ సేల్స్ ఫోర్స్ ఉంది, సేల్స్ ఫోర్స్ ఇస్ ఆల్సో క్లౌడ్. దే డోంట్ ప్రొవైడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. దే ప్రొవైడ్ ఓన్లీ ప్లాట్ఫామ్ సర్వీస్ ఆర్ సాఫ్ట్వేర్ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లేదు వాళ్ళ దగ్గర. అంటే లేదా ప్రొవైడ్ చేయరు. ఓకే ప్రొవైడ్ చేయడాడు లేదు అసలు వాళ్ళ దగ్గర. దే డోంట్ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. దే ప్రొవైడ్ ఓన్లీ ప్లాట్ఫామ్ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీస్ వాళ్ళు. సేల్స్ ఫోర్స్ కూడా ఒక క్లౌడే. వాడు దీంట్లో ఈ ఆప్షన్స్ ఉండవు దాంట్లో. అన్ని క్లౌడ్ ప్రొవైడర్స్ అన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేయరు, కానీ మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్ కంపల్సరీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ప్లాట్ఫామ్ సర్వీస్ యూజ్డ్ బై ఎవరు యూజ్ చేస్తారు? ప్రోగ్రామర్స్ అండ్ డెవలపర్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ యూజ్డ్ బై సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. సాఫ్ట్వేర్ సర్వీస్ యూజ్డ్ బై ద ఎండ్ యూజర్. ఇక్కడ చూసుకుంటే సాఫ్ట్వేర్ సర్వీస్ is a software distribution model when applications are hosted by the vendor. అప్లికేషన్ ఎవరు హోస్ట్ చేస్తారు? వెండర్ హోస్ట్ చేస్తారు. ఎవడైతే క్లౌడ్ ప్రొవైడర్ ఉండో, ఎవరైతే మీరు అప్లికేషన్ ఉండో, వాట్సాప్ వాడు హోస్ట్ చేసుకుంటాడు. వాట్సాప్ అనేది ఒక వెండర్, వాడు హోస్ట్ చేసుకుంటాడు. ఓవర్ ద ఇంటర్నెట్ ఫర్ ఎండ్ యూజర్ ఫ్రీ అండ్ ఎండ్ యూజర్ కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్. సపోజ్ వాట్సాప్ మీకు జావాలో బిల్డ్ చేశారనుకో, మీరు జావా ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు వాట్సాప్ రన్ చేయడానికి. ఓకేనా? ఆల్రెడీ ఇన్బిల్ట్గా వాడేవాడు ప్యాకేజ్ అలా క్రియేట్ చేసి పెట్టేస్తుంటాడు. ఎవడు? ఆ వెండర్. ఇప్పుడు జావా మీ వాట్సాప్ జావాలో క్రియేట్ చేశారు అనుకున్నాం, కంపల్సరీగా జావా ఇన్స్టాల్ చేస్తేనే వాట్సాప్ రన్ అవుతుంది. మీరేమైనా జావా ఇన్స్టాల్ చేసుకుంటారు ఏంది వాట్సాప్? లేదు కదా. అవన్నీ వాడే చేసి పెట్టేస్తుంటాడు. ఎవడు? వెండర్. ఎవడైతే క్రియేట్ చేశాడో వాళ్ళే క్రియేట్ చేసి పెట్టండి, మీరు జస్ట్ యూజ్ చేసుకోవడం. దాన్ని ఏమంటారు? సాఫ్ట్వేర్ సర్వీస్లో యూజర్ కెన్ సబ్స్క్రైబ్. జస్ట్ ఆ సర్వీస్కి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫేస్బుక్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సర్వీస్ని ఎంజాయ్ చేస్తాం, ఏదర్ వెబ్ బ్రౌజర్ ద్వారా కానీ ఏదర్ క్లయింట్ సైడ్ అప్లికేషన్ ద్వారా కానీ. ఓకేనా? సో దట్ ఈస్ నోన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ సర్వీస్. ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ సర్వీస్ ఇక్కడ చూసుకుంటే జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ క్యాలెండరు, మైక్రోసాఫ్ట్ మెయిల్, MS వర్డ్, పెయింట్, VLC ప్లేయరు,
ఇవన్నీ ట్విట్టర్, ఇక్కడ లేదు నెక్స్ట్, ఫేస్బుక్, ఫ్లిప్కార్ట్, పేపాల్, ఇవన్నీ ఏంది సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. సాఫ్ట్వేర్ సర్వీస్. ఓకే, ఇక్కడ నువ్వు చేసేది ఏమీ లేదు దీంట్లో, జస్ట్ ఆ Okay. సర్వీసెస్ నువ్వు ఎంజాయ్ చేస్తావు అంతే. ఓకే ఓకే ఓకే, నీ కాన్ఫిగరేషన్స్ అంటే ఏమీ ఉండవు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ ప్లాట్ఫామ్ డెవలపర్స్కి బిల్డ్ చేయాల్సిన ఎన్విరాన్మెంట్. ఒక డెవలపర్ ఉంటాడు, ఒక ప్రోగ్రామ్, ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. నేను అప్లికేషన్ బిల్డ్ చేయడానికి నాకు ఎన్విరాన్మెంట్ కావాలి. ఏ ఎన్విరాన్మెంట్ కావాలా? .NET ఉంది, .NET ఇన్స్టాల్ చేశాను. ఆ తర్వాత నాకు SQL సర్వర్ ఎక్స్ప్రెస్ ఉంది అంటే ఉంటుందంటే కోర్స్ .NET కదా అది. సో SQL సర్వర్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ నాకు కావాలి. ఇవన్నీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుంటాడు ఎవడు, క్లౌడ్ ప్రొవైడర్. ఆ జస్ట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి నువ్వు ఆ కోడ్ రాసి నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకోవడం దేంట్లో, ప్లాట్ఫామ్ సర్వీస్లో. ఇక్కడ చూసుకుంటే అలౌస్ టు బిల్డ్ డెవలపర్స్ టు బిల్డ్ వాట్, డెవలపర్స్ టు బిల్డ్ అప్లికేషన్స్, టు బిల్డ్ యాప్ని డెవలప్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఉంటుంది. యాప్ డెవలప్ చేయవలసిన ఎన్విరాన్మెంట్ ఉంటుంది దేంట్లో, ప్లాట్ఫామ్ సర్వీస్. ఓకే ఇట్ ఫ్రీస్ డెవలపర్ వితౌట్ గోయింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ది బిల్డింగ్. ఇప్పుడు నేను జావా ఉంది, జావా అప్లికేషన్ బిల్డ్ చేయను, జావా ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి దాంట్లో నీకు ఇన్వాంట్ వేరియబుల్స్ ఇవ్వాలా, పాత్ ఇవ్వాలా, ఏది నాకు తెలియదు రా భయ్, నాకేం అవసరం అవన్నీ నాకు తెలియదు, నేను చేయలేదు. Okay. కాబట్టి వాడైతే ఆల్రెడీ చేసి పెట్టేసి ఉంటాడు ఇవన్నీ. జస్ట్ జావా ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసి పెట్టుంటుంది, నువ్వు జస్ట్ కోడ్ రాసుకొని నీ అప్లికేషన్ రన్ చేసుకోవడం. ఓకే. సో అడిగిన ప్రీ రిక్వెజైట్స్ అన్ని వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు. చేసేసి ఉంటాడు అన్ని, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అప్లికేషన్ రన్ కావాల్సిన కొన్ని ఇన్వాంట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, లోడ్ బ్యాలెన్సర్, హోస్టింగ్, ఇవన్నీ వాడే చూసుకుంటారు. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ కోడ్ రాయడం అంతే, మీ కోడ్ అప్లై చేయడం అంతే, ఇంకేమీ లేదు దీంట్లో. మిగిలిన పని అంతా అది చూసుకుంటారు. ఓకే ఓకే సో లోడ్ బ్యాలెన్స్ చేయాలి, లేదంటే స్కేలింగ్ చేయాలి, అంటే స్కేలింగ్ చేయాలి, డిమాండ్ పెరిగినప్పుడు ఆటో స్కేలింగ్ చేయాలి, ఇవన్నీ వాడే చూసుకుంటారు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే ఓకే, సో ద పాస్ డెవలపర్స్ ఆర్ ఆర్గనైజేషన్ కెన్ క్రియేట్ హైలీ స్కేలబుల్ అప్లికేషన్. ఇవన్నీ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, క్లౌడ్ ప్రొవైడర్ చూసుకుంటుంది. ఓకే. పాస్ ప్రొవైడర్స్ AWSలో బీన్ స్టాక్ అంటారు. AWS బీన్ స్టాక్, ఎలాస్టిక్ బీన్ స్టాక్ అంటారు. ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ప్లాట్ఫామ్ సర్వీస్ ఏంది ఎలాస్టిక్ బీన్ స్టాక్, RDS, ఇలా అమెజాన్ DynamoDB, ఇలా కొన్ని ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఉన్నాయి దీంట్లో అమెజాన్లో. అలాగే గూగుల్ యాప్ ఇంజన్, విండోస్ అజ్యూర్, force.com ఫ్రమ్ సేల్స్ ఫోర్స్. ఇప్పుడు నేను మాట్లాడింది అదే. ఓకే, ఆల్ ప్లాట్ఫామ్ బ్లూ మిక్స్, ఓపెన్ షిఫ్ట్, ఇలాంటివన్నీ ఏంది ప్లాట్ఫామ్ సర్వీస్ ఉంది, ఏమంటారు ప్లాట్ఫామ్ సర్వీస్ అంటారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ వేర్ ద కంప్యూటింగ్ రిసోర్సెస్ ఇక్కడ చూడండి, కంప్యూటింగ్ రిసోర్సెస్ చెప్పాను. కంప్యూటింగ్ రిసోర్సెస్ అంటే ఏం చెప్పాను ఆల్రెడీ, CPU, హార్డ్ డిస్క్, ర్యామ్, గ్రాఫిక్ కార్డ్ అని చెప్పాను లేదా. కంప్యూటింగ్ రిసోర్సెస్ అంటే ఏంది, కంప్యూటర్ రిసోర్సెస్ ఏంది, CPU, ర్యామ్, హార్డ్ డిస్క్, గ్రాఫిక్ కార్డు, నెట్వర్క్ కార్డు, ఇవన్నీ ఏంది కంప్యూటింగ్ రిసోర్సెస్. ఇక్కడ ఏం చేస్తాం, సర్వర్ని నువ్వే కాన్ఫిగర్ చేస్తావు చెప్పి, కరెక్ట్. CPU ఎంత కావాలి, హార్డ్ డిస్క్ ఎంత కావాలి, ర్యామ్ ఎంత కావాలా, ఏ రౌటర్స్ కావాలి, స్విచ్ కావాలా, DNS, లోడ్ బ్యాలెన్సర్, ఆటో స్కేలింగ్, ఇవన్నీ ఎవరు చూసుకుంటారు, మనం చూసుకుంటాం. ఓకే. దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్కి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అమెజాన్ AWS ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది, విండోస్ అజూర్ ఉంది, రాక్స్పాస్ ఓపెన్ క్లౌడ్ ఉంది, IBM ప్రొవైడ్ చేస్తుంది, HP ప్రొవైడ్ చేస్తుంది, గోగ్రిడ్, జోయింట్, యాప్ నెక్సస్, హిరోకో, ఇలాంటి కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. ఓకేనా? ఓకే ఓకే. అది నెక్స్ట్ థింగ్ హియర్, జస్ట్ గో హియర్. See this.
ఈ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇది ఇమేజ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది ఆన్ ప్రెమిసెస్ ఎన్వైరన్మెంట్ అండి. ఫస్ట్ది ఏంది? ఆన్ ప్రెమిసెస్. దీంట్లో ఫస్ట్ది ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. ఓకే. అది ఫస్ట్ది ఆన్ సైట్, సెకండ్ ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్. థర్డ్ ఏంది? ప్లాట్ఫామ్ సర్వీస్. ఫోర్త్ ఏంది? సాఫ్ట్వేర్ సర్వీస్. ఒకవేళ ఆన్ ప్రిమిసెస్ డేటా సెంటర్ అయితే ఇక్కడ చూడండి మొత్తం ఇన్ని ఉన్నాయి. అప్లికేషన్, డేటా, రన్ టైమ్, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ ఇవన్నీ నువ్వు చూసుకోవాలి దీంట్లో ఆన్ ప్రిమిసెస్లో. నెట్వర్కింగ్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్ ఇవన్నీ ఎవరు చూసుకోవాలా? మనం చూసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్లో ఇంతవరకు ఇది లేదు చూడండి, ఇవి లేవు. అంటే నేను ఫిజికల్గా కంప్యూటర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫిజికల్గా కంప్యూటర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫిజికల్ హార్డ్ డిస్క్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫిజికల్ నెట్వర్క్ నేను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ ఉంటుంది, ఆ నెట్వర్క్లో కంప్యూటర్స్ ఉంటాయి, దాంట్లో నెట్వర్క్లో రౌటర్ అండ్ స్విచెస్ ఉంటాయి. ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. వర్చువలైజేషన్ కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చేస్తారో? క్లౌడ్ ప్రొవైడర్ చేస్తాడు. ఎవరు చేస్తాడు? క్లౌడ్ ప్రొవైడర్. అర్థమవుతుందా? వర్చువలైజేషన్ చెప్తాను. ఓకేనా? ఓకే. ఈ ప్లాట్ఫామ్ సర్వీస్లో చూడండి ఇవన్నీ పోయి ఇవన్నీ ఎవరు చూసుకుంటారో? క్లౌడ్ ప్రొవైడర్ చూసుకుంటారు. ఓకే. ఏది రన్ టైం అంటే ఏంది? జావా రన్ చేయాలనుకున్నావు, అది రన్ టైం. మిడిల్ వేర్, సాఫ్ట్వేర్ ఏ కావాలన్నా, ఏ ప్రీ రిక్వెస్ట్స్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్ సర్వీస్ అవన్నీ ఎవరు చూసుకుంటారు? క్లౌడ్ AWS, అజూరో ఎవరో ఒకటి ఇవన్నీ వాడే చూసుకుంటాడు. ఓకే. మనం జస్ట్ అన్నీ వాడే చూసుకుంటాం. మనం చేసేది ఏమీ లేదంట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్లో ఈ 4 క్లౌడ్ ప్రొవైడ్ చూసుకుంటాడు. ఏ 4? వర్చువలైజేషన్, సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్ ఎవరు చూసుకుంటారు? క్లౌడ్ ప్రొవైడర్. డేటా సెంటర్లో మనం చూసుకుంటాం. ఓకే కదా? ఇక్కడ చూడండి బ్లూ కలర్ యూ మేనేజ్, రెడ్ కలర్ కూల్ మేనేజ్, సర్వీస్ ప్రొవైడర్. సర్వీస్ ప్రొవైడర్ చూసుకుంటారు. ఓకే. నెక్స్ట్ థింగ్ ఈజ్ ద వర్చువలైజేషన్. ఏమంటారు దాన్ని? వర్చువలైజేషన్. ఏమంటారు? నెక్స్ట్ వర్చువలైజేషన్. ఈ వర్చువలైజేషన్ అంటే ఏంటి? See this. Virtualization is the process of అంటే వర్చువలైజేషన్ అంటే ఏంటంటే సింపుల్ ఒక సింగిల్ ఫిజికల్ హార్డ్వేర్ని మల్టిపుల్ పీపుల్ యూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే వర్చువలైజేషన్ అంటారా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, దాని చూడండి. వర్చువలైజేషన్ ఈజ్ అ టెక్నాలజీ. ఏది? వర్చువలైజేషన్ ఇస్ అ టెక్నాలజీ దట్ కెన్ యూజ్ వర్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్స్, అదర్ ఫిజికల్ మిషన్స్. Okay, virtual software mimics physical hardware can run. This last point is important. Physical hardware to run multiple virtual machines simultaneously on single physical machine మీద మల్టిపుల్ కంప్యూటర్లు బండగా మాట్లాడుకుంటే ఒకే కంప్యూటర్ 4-5 కంప్యూటర్ విడగొట్టుకుంటాము. దాన్ని ఏమంటారంటే వర్చువలైజేషన్ అంటారు. ఒక సింగిల్ కంప్యూటర్ని, ఒక ఫిజికల్ కంప్యూటర్ని, ఆ ఫిజికల్ కంప్యూటర్ని మల్టిపుల్ కంప్యూటర్గా లాజికల్గా డిజిటల్ 5 కంప్యూటర్లకు విడగొడితే దాన్ని ఏమంటారంటే వర్చువలైజేషన్ అంటారు.
ఓకే. ఓకే 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 ఈ వర్చువలైజేషన్ అనేది రెవల్యూషన్ అంది ఐటీ ఇండస్ట్రీలో. వర్చువలైజేషన్ లేకుండా అసలు ఐటీ ఇండస్ట్రీ ఇంత దూరం ఉండేది కాదు అసలు. సో రెవల్యూషన్ ఏంటంటే వర్చువలైజేషనే రెవల్యూషన్. వర్చువలైజేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రెవల్యూషన్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ బ్యాక్ బోన్ ఏంటంటే వర్చువలైజేషన్. మీరు చూడండి, Okay. ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్ ఉంది చూడండి, ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్ కూడా ఇది క్లౌడ్ కంప్యూటింగ్ వర్చువలైజేషన్ ఎక్స్పెరిమెంట్ రాసి పెట్టుంటుంది. సేమ్ కాన్సెప్ట్ రాసి పెట్టుంది. ఇప్పుడు అదే ఇది సేమ్ ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్. ఓకే. సో వాట్ ఈస్ ద వర్చువలైజేషన్? సపోజ్ నా దగ్గర so I want to run application in multiple environments. I create an application. I create an Instagram application. I want to check how it is behaving in the multiple machines. Like in the like one thing is there. ఒకటి ఏంటంటే మ్యాక్బుక్లో ఎలా రన్ అవుతుంది, విండోస్లో ఎలా రన్ అవుతుంది, లైనెక్స్లో ఎలా రన్ అవుతుంది, లైనెక్స్లో ఎలా రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇలా నాకు లైనెక్స్లో ఒకటి, ఆండ్రాయిడ్లో ఒకటి, బ్యాక్లో ఒకటి, విండోస్లో ఒకటి ఉన్నారంటే 4 కంప్యూటర్లు కావాలి నాకు. కరెక్టా? అంతే కదా, 4 కంప్యూటర్లు కావాలి. అంతే కదా. సో 4 కంప్యూటర్స్ తీసుకొని సేమ్ అప్లికేషన్ని నేను రన్ చేసి దాని బిహేవియర్ ఎలా చెక్ చేస్తాను. ఇక్కడ నాకు ఫిజికల్గా 4 కంప్యూటర్లు కావాల్సి వస్తుంది. ఏమొస్తుంది? 4 కంప్యూటర్లు కావాల్సి వస్తుంది. మరి 4 కంప్యూటర్లు కావాల్సిన దాని బదులు ఒక సింగిల్ కంప్యూటర్ని ఈ వర్చువలైజేషన్ యూజ్ చేసుకొని, ఓకే, సింగిల్ కంప్యూటర్ని వర్చువలైజేషన్ యూజ్ చేసుకొని ఒకే కంప్యూటర్ని షేర్ చేసుకుని 4 మర్చెంట్గా నేను రన్ చేస్తాను. దాన్ని ఏమంటారు? వర్చువలైజేషన్ అంటారు. అదే నేను చెప్పాను ఇంతకుముందు. నా దగ్గర ఒక సర్వర్ని పెట్టుకున్నప్పుడు దాంట్లో నా కంప్యూటింగ్ రిసోర్స్, ఇప్పుడు చూడండి నా కంప్యూటింగ్ రిసోర్సెస్, నా కంప్యూటర్లోకి వెళ్ళి చూస్తే హియర్ జస్ట్ గో టు ద టాస్క్ మేనేజర్, మై లోకల్ కంప్యూటర్. సో టాస్క్ మేనేజర్ టైప్ చేసినప్పుడు మనం టైప్ TSKM హియర్. The RAM usage is right now 58%. The hard disk usage is only 0%. The CPU usage is now around 20%. ఇంకా తగ్గిపోతుంది, 15-10% ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ది రిసోర్సెస్ ఆర్ నాట్ ప్రాపర్లీ యూటిలైజ్డ్. అంటే నా కంప్యూటర్ ర్యామ్, ప్రాసెసర్ ఇవన్నీ ఏంది నేను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవట్లే. సో కాబట్టి ఈ రిసోర్సెస్ని వేరే వాడికి అలకేట్ చేయొచ్చు కదా, ఇంకో మిషన్కి అలకేట్ చేయొచ్చు కదా. అవును. సో దాన్ని ఏమంటారు అంటే వర్చువలైజేషన్ అంటారు. ఏమంటారు? వర్చువలైజేషన్. సో వర్చువలైజేషన్ ఎనేబుల్స్ టు రన్ మల్టిపుల్ మెషిన్స్ ఇన్ ఎ సింగిల్ ఫిజికల్ హార్డ్వేర్. సింగిల్ ఫిజికల్ మెషిన్ మీద, ఒక కంప్యూటర్ మీద మల్టిపుల్ మెషిన్స్ రన్ చేయడాన్ని ఏమంటారు? వర్చువలైజేషన్ అంటారు. ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఎనేబుల్స్ టు రన్ ద మల్టిపుల్ మెషిన్స్ ఇన్ ఎ సింగిల్ ఫిజికల్ మెషిన్. అనే సింగిల్ ఫిజికల్ మెషిన్, ఒక సింగిల్ ఫిజికల్ హార్డ్వేర్ మీద మల్టిపుల్ మెషిన్స్ రన్ చేయొచ్చు. దేని ద్వారా? వర్చువలైజేషన్ ద్వారా. ఓకే ఓకే. ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ని తీసుకొచ్చినప్పుడు మా పాపులర్ చేసింది VMware అనే కంపెనీ. విన్నారు ఎప్పుడైనా VMware? VMware అనే కంపెనీ తీసుకొచ్చింది వర్చువలైజేషన్. వాడే మోస్ట్ పాపులర్ వర్చువలైజేషన్లో. ఫస్ట్ వాడే ఆద్యుడు, ఫాదర్ ఆఫ్ ద వర్చువలైజేషన్ ఆడే. ఎవరు? VMware. అంటే వర్చువలైజేషన్ VMware ఉంది సార్, వేరే కంపెనీలు లేవంటే అన్నిటికీ ఉంటాయండి. మల్టిపుల్ కంపెనీస్ వర్చువలైజేషన్ ఉన్నాయి, కానీ VMware అక్కడి నుంచి పాపులర్ అయింది. VMware దీనికి అన్నిటికీ. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఏదైతే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్కి ఎగ్జాంపుల్ వచ్చి VMware అని చెప్పాను. సో నా కంప్యూటర్లో, నా ఫిజికల్ కంప్యూటర్లో ఆల్రెడీ VMware ఇన్స్టాల్ చేసి పెట్టుండారు. చూడండి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? అవునండి. ఇది VMware నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టాను. నేను హ్యాడ్ ఆల్రెడీ ఇన్స్టాల్ ద VMware వర్క్ స్టేషన్. ఓకే. ఇన్ ద లెఫ్ట్ సైడ్, if you observe this, if in the left side you observe this, there are multiple operating systems there. Metasploit Linux, Windows, Kali Linux, Windows XP, Windows Server. There are around 6 operating systems ఉన్నాయి. చూసారా? ఓకే. సో ఇవన్నీ ఏంటంటే నేను ఎథికల్ హ్యాకింగ్ చెప్తాను, సైబర్ సెక్యూరిటీ చెప్తాను. సో వీళ్ళు వాటిలో యూజ్ చేస్తారు ఇవన్నీ Kali Linux ఇవన్నీ వినుంటారు మీరు. ఓకే ఓకే. సో నేను సైబర్ సెక్యూరిటీ చెప్తాను. సైబర్ సెక్యూరిటీ ఫస్ట్ నాది మెయిన్. నెట్వర్క్ అడ్మిన్ సిస్టమ్, నెట్వర్క్ అడ్మిన్ ఈ సెక్యూరిటీ ఫీల్డే నాది. బట్ ఐ లెర్న్డ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్రమ్ పాస్ట్ 7 years. క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్నాను నేను. బట్ ద బేసిక్ థింగ్ ఈస్ దేర్, మై
నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇదే నాది. ఓకే క్లౌడ్ కంప్యూటింగ్ పెద్ద కష్టమేం కాదు, ఇవన్నీ నేర్చుకున్నాను. సో ఇక్కడ చూసుకుంటే 6 ఆపరేటింగ్ సిస్టమ్. ఐ జస్ట్ రన్ ఆల్ ఆపరేటింగ్స్. ఫస్ట్ థింగ్ విండోస్ 7 విండోస్ రన్ చేస్తాను. అనదర్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్, another operating system run. See this multiple operating system అన్నప్పుడు 1 2 3 నా ఫిజికల్ కంప్యూటర్. ఫిజికల్ కంప్యూటర్ని హోస్ట్ అంటారు. ఏమంటారు? హోస్ట్. ఓకే. ఈ VMwareలో రన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్ని ఏమంటారంటే గెస్ట్ అంటారు. ఏమంటారు? గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. చూడండి 3 రన్ అవుతున్నాయి. 1 2 3. ఒక కంప్యూటర్ ఎన్ని రన్ అవుతున్నాయి? 3 రన్ అవుతున్నాయి. సో అన్ని ఐసోలేటెడ్, ఒకదానికి కూడా సంబంధం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో MS ఆఫీస్ ఉంటే విండోస్ 7లో వస్తుందా? రాదు. ఓకే. దేనికి దాన్ని సపరేట్. మన కంప్యూటర్లో ఉన్న హార్డ్వేర్ రిసోర్సెస్ని VMware అనేది సాఫ్ట్వేర్ రూపంలో విడగొట్టి అన్నిటికీ అది డివైడ్ చేసి ఇస్తుంది. అంటే ఎలాగా? లైక్ దిస్. నా దగ్గర ఫిజికల్ కంప్యూటర్ ఒకటి ఉంది. ఐ హ్యావ్ ఎ కంప్యూటర్ ఇస్ దేర్. దిస్ కంప్యూటర్ ఐ హ్యావింగ్ ఏ ర్యామ్ ఉంది, అగైన్ ప్రాసెసర్ ఉంది, అగైన్ హార్డ్ డిస్క్ ఉంది. ఓకే. సో దీని మీద ఏం చేశాను నేను? ఐ ఇన్స్టాల్ ఒక గెస్ట్ హౌస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. విండోస్ 10 కానీ 11 కానీ రన్ అవుతుంది. ఏ రన్ అవుతుంది? విండోస్ 10 11 కానీ రన్ అవుతుంది. సో దీని మీద ఏం చేశానంటే VMware ఇన్స్టాల్ చేశాను. VMware ఇన్స్టాల్ చేశాను. ఓకే. సో హార్డ్ డిస్క్ వచ్చి 1 TB హార్డ్ డిస్క్. సో ర్యామ్ వచ్చి 16 GB. ఓకే. హార్డ్ డిస్క్ ఇది. ప్రాసెసర్ వచ్చి ఏదో i7 ఏదో ఉంది. ఏదో మిస్ మ్యాచ్ చేశాను, పర్లేదు. i7. ఇప్పుడు దీంట్లో VMware వేసినప్పుడు మరి VMware ఇన్స్టాల్ చేసిన తర్వాత దీంట్లో కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇన్స్టాల్ చేస్తున్నాం. ఏం చేస్తాం? ఆపరేటింగ్ ఇన్స్టాల్ చేయాలంటే మరి ఈ రిసోర్సెస్ కావాలి కదా. ఏ రిసోర్సెస్ కావాలా? ర్యామ్, ఇంకా మెమరీ, ఇవన్నీ సాఫ్ట్వేర్ రూపంలో క్రియేట్ చేస్తారు. ఎవరు క్రియేట్ చేస్తారు? VMware క్రియేట్ చేస్తారు. ఓకే. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు నా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలంటే కొన్ని రిసోర్సెస్ కావాలి కదా. హార్డ్ డిస్క్, ర్యామ్, ప్రాసెసర్ ఇవన్నీ కావాలి కదా. అవును. సో అవి ఏంటంటే ఫిజికల్గా ఉంటాయి ఇవన్నీ. ఫిజికల్గా ఉన్నట్టు యూజ్ చేసుకుంటుంది. ఫిజికల్గా ఉన్న వాటిలో యూజ్ చేసుకొని ఈ VMware లాజికల్గా క్రియేట్ చేసి పెడుతుంది వీటికి. ర్యామ్, ప్రాసెసర్ ఇవన్నీ దీని నుంచే. ఇప్పుడు ర్యామ్ 1 TB యొక్క మొత్తం సైజు ర్యామ్ నుంచి, హార్డ్ డిస్క్ నుంచి, ఆ ప్రాసెసర్ నుంచి యూజ్ చేసుకుంటుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఏంది సార్, నా దగ్గర 4 GB ర్యామ్ వేసుకొని VMwareలో ఇవన్నీ రన్ అవుతాయి అంటే రన్ అవుతాయి. ఎలా రన్ అవుతాయి? నీకు ర్యామ్ సరిపోదు కదా. అవును. రిసోర్సెస్ కూడా ఉంటాయి నీకు. ఓకే. సో ఇలా ఏమవచ్చు, ప్రతి ఒక 4 మెషిన్లు నేను క్రియేట్ చేసి పెట్టాను. 4 రన్ అవుతాను కదా. దీన్ని ఏమంటారంటే వర్చువల్ మెషిన్ అంటారు. ఏమంటారు? వర్చువల్ మెషిన్. VM అంటారు. నీది ఫిజికల్ మెషిన్. ఓకే. నీ ల్యాప్టాప్ నువ్వు ఏదైతే లాగిన్ అయ్యావో అదేంటది? ఫిజికల్ మెషిన్. ఇప్పుడు దాంట్లో వర్చువలైజేషన్, నీ ల్యాప్టాప్నే నేను వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఏం చేశాను? వర్చువల్గా డివైడ్ చేశాను, ఫిజికల్గా డివైడ్ చేయలే. వర్చువల్గా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ డివైడ్ చేసుకొని దాంట్లో ఏం చేశాను? ఆ వర్చువల్ మెషిన్స్ రన్ చేస్తాను. ఆ వర్చువల్ మెషిన్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ అనేది VM రన్ అవుతుంటుంది. సింపుల్ చెప్పుకోవాలంటే డిజిటల్ కంప్యూటర్ అని అర్థం. ఓకే. సో ఇక్కడ ఈ 1 TB యొక్క హార్డ్ డిస్క్ని ఈ ఫిజికల్ కంప్యూటర్కి ప్లస్ ఆ పైన అసోసియేట్ అయిన 3 వర్చువల్ మెషిన్స్కి షేర్ అవుతుంది. అవునవును, షేర్ అవుతుంది. మనం చేయొచ్చు, ఎంత కావాలో మనమే చెప్పొచ్చు దానికి. ఎంత ఇవ్వరా బాబు అని.
ఓకే. లైక్ మన నెట్వర్క్ డ్రైవ్స్ మీద మనం అలొకేట్ అవన్నీ చేసుకుంటాం. అదే చేసుకుంటుంది, నెట్వర్క్ డ్రైవ్స్ అన్ని క్రియేట్ చేసుకుంటుంది, హార్డ్ డిస్క్ అదే క్రియేట్ చేసుకుంటుంది. నువ్వు స్పేస్ ఓకే. చెప్పాలి, నువ్వు 2 TB 60 GB ర్యామ్ చెప్పావు కదా, 2 GB హ్మ్. ర్యామ్ అని చెప్పాలి, నువ్వు చెప్పకుండా అదే చేసుకుంటుంది. ఓకే. ఓకే. చెప్పుకుంటే అదే తీసుకుంటుంది, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, ఏమీ చెప్పాల్సిన అవసరం, డిఫాల్ట్గా అదే తీసుకుంటుంది, ర్యామ్ ప్రాసెసర్ అవన్నీ అదే తీసుకుంటుంది. ఓకే. ఓకే. ఆ ఫిజికల్లోనే తీసుకొని లాజికల్గా హార్డ్ డిస్క్, లాజికల్గా ర్యామ్ అన్ని క్రియేట్ చేసి దాని మీద ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఫిజికల్గా ఉన్న ఎంటిటీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదా? ఉంటుందండి, మరి రిసోర్స్ తీసుకుంటే స్లో అయిపోతుంది కదా. అదే అంటున్నానా. సో అంటే దీన్ని లిమిట్ ఓవర్కమ్. ఉంటుంది కదా, నువ్వు ఒకేసారిగా అంత ర్యామ్ తీసుకొని స్లో అవుతుంది డెఫినెట్గా. ఓకే. ఓకే. దాన్ని మనం లిమిట్ చేసుకోవాలా, ఎక్కువ మిషన్స్ రన్ చేయకూడదు. ఓకే. ఓకే. సో ఇదొక డిసడ్వాంటేజ్ అక్కడ అంటే దో డిసడ్వాంటేజ్ ఫిజికల్. ఏం లేదండి, డిసడ్వాంటేజ్ నాట్ లైక్ దట్. దాని మా డిసడ్వాంటేజ్ ఏంది, ఒకటికి 5 యూజ్ చేసుకుంటాను కదా స్లోగా. అసలు ఇప్పుడు నెక్స్ట్ నేను రాబోతున్నాను, అదే కాన్సెప్ట్ రాబోతున్నాను ఇప్పుడు, అదే ఇంకా మనం ఇంకా కంప్లీట్ చేయాలి వర్చువలైజేషన్ గురించి. ఓకే. ఓకే. ఓకేనా, అంటే ఏంది, ఒక్క హార్డ్వేర్ మల్టిపుల్ పీపుల్ యూజ్ చేసుకుంటున్నారు కదా. అవును. అవును. కరెక్టే కదా. అవును. అవును. ఇంతకుముందు 4 కావాలి కదా. సపోజ్ నా దగ్గర ర్యామ్ 1 TB ర్యామ్ ఉంది, అప్పుడు 100గా డివైడ్ చేసుకోవచ్చు కదా. అవును, చేసుకోవచ్చు. సపోజ్ 1 GB కంప్యూటర్ నాకు కావాలంటే 1000 చేసుకోవచ్చు, 1000 కంప్యూటర్లు రన్ అవుతాయి. అవును. అంటే సింగిల్ ఫిజికల్ హార్డ్వేర్ని ఏం చేస్తున్నాం, మల్టిపుల్ హార్డ్వేర్గా విర్చువల్ మిషన్గా యూజ్ చేసుకుంటున్నాం. అవును. ఇదే కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది దేంట్లో, క్లౌడ్లో కూడా. ఓకే. ఓకే. క్లౌడ్లో వాటి డేటా సెంటర్ ఉంటుంది. ఎవరి డేటా సెంటర్, AWS డేటా సెంటర్ ఉంటుంది. ఓకే, ఆ AWS డేటా సెంటర్స్ సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ పైన వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి పెట్టుంటాడు ఎవడు, మనం కాదు, ఎవడు, ప్రొవైడర్, క్లౌడ్ ప్రొవైడర్. ప్రొవైడర్. ఆ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు, పెట్టారు కదా, ఆ సింగిల్ సర్వర్లోనే ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ అవుతుంది. ఓకే. అదే సర్వర్లో ఇంకో VM కూడా ఇంకోటి క్రియేట్ చేస్తుంది. ఓకే. ఓకే. అవును. అర్థమవుతుందా? అర్థమైంది. అర్థమైంది. ఇక్కడ వర్చువలైజేషన్లో 2 రకాలు ఉన్నాయి. ఏముండే, ఇంకా మీరు చెప్పింది 2 వర్చువలైజేషన్ రకాలు ఉన్నాయి, 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేంటంటే టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేంటంటే టైప్ 1 వర్చువలైజేషన్, ఏంది టైప్ 1. రెండోది టైప్ 2. ఓకే. టైప్ 1 వర్చువలైజేషన్ని బేర్ మెటల్ వర్చువలైజేషన్ అంటారు. చూడండి, ఏంది బేర్ మెటల్. టైప్ 2 వర్చువలైజేషన్ ఏమంటారు, హోస్టెడ్. అర్థమవుతుందా? వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని రన్ చేస్తున్న ఆ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ని హైపర్వైజర్ అంటారు. ఏమంటారు? హైపర్వైజర్. నా దాంట్లో VMware వర్క్ స్టేషన్ ఉంది, దాన్ని ఏమంటారంటే హైపర్వైజర్ అంటారు. ఓకే. రెండు రకాల వర్చువలైజేషన్స్ ఉంటాయి. ఒకటేంటంటే టైప్ 1 వర్చువలైజేషన్, రెండు ఏదంటే టైప్ 3 వర్చువలైజేషన్, టైప్ 2 వర్చువలైజేషన్. ఓకే, అండర్స్టూడ్. ఓకే, టైప్ 1 వర్చువలైజేషన్ ఇప్పుడు మనం చూసింది టైప్ 2 వర్చువలైజేషన్. ఇప్పుడు నీకు చూపించింది ఏంది, టైప్ 2 వర్చువలైజేషన్. సో టైప్ 2 వర్చువలైజేషన్ ఇంకో పేరు ఏం పేరు ఇక్కడ రాసా చూడండి, ఏంది హోస్టెడ్. టైప్ 1 వర్చువలైజేషన్కి ఏంది బైర్ మెటల్ వర్చువలైజేషన్. బేర్ మెటల్. ఇవన్నీ కాన్సెప్ట్స్ నేర్చుకోకుండా జస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్కి వెళ్ళి EC2 క్రియేట్ చేయడం, అది క్రియేట్ చేయడం అనేది అది యూట్యూబ్లో కూడా ఉంటుంది. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు, అంటే బిగ్ ఇష్యూ, మన దగ్గర డబ్బులు పెట్టి చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ ఎలా అవ్వాలా, క్లౌడ్ ఎలా క్రియేట్ అయింది, క్లౌడ్ బ్యాక్గ్రౌండ్లో ఎలా వర్క్ అవుతుంది, ఇవి తెలిస్తే క్లియర్ కట్గా ఐడియా ఉంటుంది. అంతేగాని డైరెక్ట్గా ఈరోజు అకౌంట్ క్రియేట్ చేసి చాలామంది ఉండరు, మన దగ్గర ఉండరు అలాగా, నేను చెప్పట్లేదు, నేను ఒక్కడే కాదు కదా AWS చెప్పేది, వేరే వాళ్ళు కూడా ఉంటారు. డైరెక్ట్గా AWS ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో EC2 క్రియేట్ చేస్తారు, దానివల్ల ఉపయోగం లేదండి. నా దృష్టిలో అది, వాళ్ళ దృష్టిలో వాళ్ళు కరెక్ట్ ఉండొచ్చు, నా దృష్టిలో మాత్రం అది కరెక్ట్ కాదు.
ఎలా వచ్చింది, క్లౌడ్ ప్రొవైడర్ ఎలా మెర్జ్ అయింది, క్లౌడ్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, బ్యాక్గ్రౌండ్లో ఎలా డేటా సెంటర్ సెటప్ చేశారు, ఇవన్నీ మనకు తెలియాలి. క్లియర్గా తెలిస్తే మీకు అసలు మీకు ఇంటర్వ్యూ పర్పస్లో కూడా క్లియర్గా మన ఆన్సర్ క్లియర్గా ఉంటుంది. చూడండి, బేర్ మెటల్ వర్చువలైజేషన్ ఉంటుంది, హోస్టెడ్ వర్చువలైజేషన్ ఉంటుంది. ఏముంటుంది? బేర్ మెటల్ అండ్ హార్డ్వేర్ అంటే మీ కంప్యూటర్, మీ డొక్కు. దాని మీద ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. దాని మీద ఏముంటుంది? హార్డ్వేర్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అర్థమవుతుందా? హార్డ్వేర్ మీద ఏముంటుంది? ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకేనా? ఓకే. దాని మీద విఎం హైపర్వైజర్ అంటే వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. దీని మీద ఏముంటుంది? ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే. దాని మీద ఏముంటుంది? అప్లికేషన్ ఉంటుంది. ఇలా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ సెగ్రిగేట్ అయి ఉంటాయి, ఒకదానికి సంబంధం లేకుండా. ఓకే. ఇక్కడ ఒకటి గమనిస్తే దీనికి మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్ట్రాగా ఉంది. దేంట్లో? హోస్టెడ్. ఇప్పుడు నాది హోస్టెడే. మీరు చెప్పిన పాయింటే నేను వస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఉంది, మొజిల్లా ఫైర్ఫాక్స్ ఇన్స్టాల్ చేసింది. చూడండి, ఇది వచ్చి హార్డ్వేర్ మీద ఏముంది? విండోస్ 10 ఉంది. కరెక్ట్? విండోస్ 10 మీద VMware ఉంది. చూడండి, ఏముంది? VMware ఉంది. ఇది VMware. ఆ VMware మీద ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఓకే. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఏముంది? అప్లికేషన్ ఉంది. సరిపోయిందా? ఎక్స్ట్రాగా ఇక్కడ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ఎక్కువ రిసోర్సెస్ కన్జ్యూమ్ అవుతాయి. హోస్ట్ కూడా తీసుకుంటుంది కదా. మెయిన్ హోస్టే తీసుకుంటాను, ఎందుకంటే హైయెస్ట్. హోస్ట్ ఇట్ సెల్ఫ్ కన్జ్యూమింగ్. ఒక లేయర్ ఎక్స్ట్రా లేయర్ ఉంది, ఎక్స్ట్రాగా బర్డన్ పడిపోతున్న రిసోర్సెస్ మీద. హోస్టెడ్ వర్చువలైజేషన్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఏముంటుందంటే మీకు VMware అదే హైపర్వైజర్ ఉంటుంది. హైపర్వైజర్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో నేను చూపించిన VMware అనేది వర్క్ స్టేషన్, VMware VMware ESXi వేరు, VMware వర్క్ స్టేషన్ వేరు. ఇప్పుడు నేను చూస్తున్నది VMware వర్క్ స్టేషన్. VMware వర్క్ స్టేషన్ అనేది హోస్టెడ్ వర్చువలైజేషన్. ఇదే హోస్టెడ్ వర్చువలైజేషన్ జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ దగ్గర యూజ్ చేస్తారు, ప్రొడక్షన్లో యూజ్ చేయరు. ప్రొడక్షన్లో యూజ్ చేయరు. జనరల్గా మనం ఏదైనా అప్లికేషన్ చిన్నది క్రియేట్ చేసిన రన్ చేయాలి, అక్కడ యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? దేనికి యూజ్ చేస్తారు? చిన్న చిన్న టెస్టింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు. ఏది? హోస్టెడ్. అర్థమైందా? ఈ బేర్ మెటల్ వర్చువలైజేషన్ రియల్ టైంలో క్లౌడ్లో కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో యూజ్ చేసేది ఏది? బేర్ మెటల్ వర్చువలైజేషన్. ఈ బేర్ మెటల్ వర్చువలైజేషన్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండదు, డైరెక్ట్గా హార్డ్వేర్ మీద హైపర్వైజర్ ఇన్స్టాల్ అయిపోతుంది. పాయింట్ అర్థమైందా? హార్డ్వేర్ ఉంది కదా, హార్డ్వేర్ మీద డైరెక్ట్ ఇన్స్టాల్ చేస్తాం హైపర్వైజర్, అంటే VMware సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. దాని మీద ఈ విధంగా లేయర్స్గా డివైడ్ అవుతుంది, మిషన్గా డివైడ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే బేర్ మెటల్ వర్చువలైజేషన్ అంటారు. దీనికైనా ఎగ్జాంపుల్ ఏమైనా ఉంది సార్? అంటే ఫిజికల్గా చూపించడానికి నార్మల్గా ఈ బేర్ మెటల్కి ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా అంటున్నా? బేర్ మెటల్ VMware EXi ఉంది కదా, సాఫ్ట్వేరా మీరు చెప్పేది? VMware EXi. ఇప్పుడు మీరు హోస్టెడ్ అంటే మీ ల్యాప్టాప్ ఉంది కదా ఫిజికల్గా, అంటే EXi ఉంటుంది కదా, ఇది ఉంటుంది కదా, మనం ఇన్స్టాల్ చేయలేము ఇది ల్యాప్టాప్లో. ఇంక హెవీ రిసోర్సెస్ కావాలి, ర్యామ్ ఏమైనా ఎక్కువ ఉండదు. VMware EXi అండి. ఓకే, అర్థమైంది. ఒకటి క్లయింట్లో రన్ అవుతుంది, ఒకటి నార్మల్ అంటారు. అర్థమైంది. మేము అదే యూజ్ చేస్తాం. సారీ, అర్థమైంది. VMware EXi ఇది. ఇది ఒకటే కాదు, చాలా ఉంటాయి. మైక్రోసాఫ్ట్ హైపర్-V ఉన్నారా? ఇంకా సిట్రిక్స్ యూజ్ చేస్తాం మేము. ఇది కూడా ఏంది? బేర్ మెటల్. అర్థమవుతుందా? సిట్రిక్స్ సెన్సర్ ఏంది? సిట్రిక్స్ చూస్తే ఇక్కడ రాసుంటూ చూడండి, జెన్ ఈజ్ ఎ ఫ్రీ ఓపెన్ సోర్స్ టైప్ 1 హైపర్వైజర్. నేను చెప్పాను టైప్ 1 టైప్ 2 అని.
ప్రొవైడ్ మల్టిపుల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ ద సేమ్ కంప్యూటర్ హార్డ్వేర్ కరెంట్లీ. ఇది అదే కదా నేను చెప్పింది ఇప్పుడు. అవును అవును ఇట్ వాజ్ ఒరిజినల్ డెవలప్డ్ రాశాడు జెన్ అనేది ఏంది టైప్ 1 హైపర్వైజర్, ఇదేంది బేర్ మెటల్ వర్చువలైజేషన్. ఓకే ఓకే. ఇక్కడ మోస్ట్లీ క్లయింట్ నెట్వర్క్స్కి కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. మోస్ట్లీ బేర్ మెటల్ అండి, హోస్టెడ్ ఉండదు. మ్మ్. హోస్టెడ్ అసలు ఉండదు. హోస్టెడ్ అనేది ఓకే పర్పస్ నాకు నా దాంట్లో ల్యాప్టాప్లో చిన్న అప్లికేషన్ ఏదో డిప్లాయ్మెంట్ చేయాలి అలాంటప్పుడు యూజ్ చేస్తాను. హోస్టెడ్ ఉండదు, నో వేర్ హోస్టెడ్, ఓన్లీ బేర్ మెటల్. ఓకే ఓకే. మ్మ్. రియల్ టైం అంటే నేను ప్రొడక్షన్ అంటే ఏమి ఉంటుంది, ప్రొడక్షన్లో ఏముంటుంది, బేర్ మెటల్ ఉంటుంది, అసలు హోస్టెడ్ ఉండదు. ఓకే ఓకే. మ్మ్. హోస్టెడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే VMware వర్క్ స్టేషన్, వర్చువల్ బాక్స్, మ్మ్. కేము ఇలాంటివి హోస్టెడ్. బేర్ మెటల్ వచ్చి VMware ESXi, సిట్రిక్ జెన్ సర్వర్, హైపర్-V, ఇవన్నీ ఏంది హోస్టెడ్ బేర్ మెటల్ వర్చువలైజేషన్. ఓకే ఓకే. ఈ వర్చువలైజేషన్ ఎవరు క్రియేట్ చేస్తారంటే AWS క్రియేట్ చేస్తారు. నేను చెప్పాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఇక్కడ వరకు చూడండి. అవును అవును. ఇక్కడే ఉంది, నేను ఒక చూసాను మ్మ్. ఇమేజ్. ఆ ఇమేజ్లో చూసుకుంటే ఈ ఎవరు మేనేజ్ చేస్తారని చెప్పారు, ఫుల్ మేనేజ్ క్లౌడ్ ప్రొవైడర్ మేనేజ్. ఓకే. ఇవి ఇది ఈ పార్ట్ అవునండి. సర్వర్స్ స్టోరేజ్ నెట్వర్కింగ్ ఎవరు మెయింటైన్ చేస్తారు, వర్చువలైజేషన్ చేస్తారా క్లౌడ్ క్లౌడ్ ప్రొవైడర్. ఆపరేటింగ్ సిస్టమ్ మనం చూస్ చేసుకుంటాం, హార్డ్వేర్ మనం వాడిది పెడతాం. ఓకే ఓకే. హార్డ్వేర్ వాడి పెట్టేసి వర్చువలైజేషన్ ఇన్స్టాల్ చేస్తాం, ఇంకేం ఉండదు దాంట్లో. మ్మ్. అర్థమైందా? ఓకే అది టైప్ అని. వెరాస్ AWS యూస్ విచ్ వర్చువలైజేషన్, నైట్రో వర్చువలైజేషన్ చూస్తుంది. ఇప్పుడు ఓన్ వర్చువలైజేషన్ ఉంది. ఓకే. వర్చువలైజేషన్ నైట్రో వర్చువలైజేషన్, వర్చువలైజేషన్ నైట్రో వర్చువలైజేషన్. ఓన్ వర్చువలైజేషన్. ఓకేనా? ఓకే ఓకే. అది మ్మ్. AWS has completely reimagined our virtualization infrastructure. Traditional hypervisors protect the physical hardware bias, virtualization CPU, storage, networking, this set of impact. Virtualization is able to break apart those functions, offload them to dedicated hardware software, reduce the cost. In lightweight virtualization example. ఎవడు AWS. అర్థమైంది కదా? ఓకే. వర్చువలైజేషన్ అంటే అర్థమైందండి. ఈ వర్చువలైజేషన్ లేకుండా అసలు క్లౌడ్ కంప్యూటింగ్ లేదు ఎందుకుంటారంటే ఇప్పుడు ఒకేసారి దాన్ని మల్టిపుల్ వందలు వేలు ఉండొచ్చు, ఎంతమంది యూజ్ మ్మ్. అవును. డేటా సెంటర్లో మ్యాక్సిమము అంటే ఇప్పుడు అజ్యూర్ తీసుకుంటే ఓన్లీ 10,000 20,000 సర్వర్స్ ఉంటారు. AWS అంటే బిగ్ డేటా సెంటర్ ఉంటుంది, 70,000 నుంచి 1 lakh వరకు ఉండొచ్చు కరెక్ట్గా. ఓకే. 70,000 సర్వర్స్ లక్షల మంది యూజ్ చేసుకుంటారు. లక్షల మంది యూజ్ చేసుకుని ఎలా క్రియేట్ అవుతాయంటే డ్యూ టు హెల్ప్ ఆఫ్ ద వర్చువలైజేషన్. వర్చువలైజేషన్. వర్చువలైజేషన్ కాన్సెప్ట్ నా దగ్గర ఒక మెషిన్ సర్వర్ని క్రియేట్ చేశాను, బ్యాక్గ్రౌండ్లో డేటా సెంటర్లో వర్క్ చేస్తాను. అట్లీస్ట్ 5 లక్షల రూపాయలు ఒక సర్వర్ అవుతుంది మినిమం. ఒక హాస్పిటల్ స్మాల్ సర్వర్ అని చెప్తాను, బిగ్ సర్వర్ కాదు. వాళ్ళ దగ్గర ఉన్న చాలా బిగ్ సర్వర్స్ ఉంటాయి, చాలా పెద్ద హై కాన్ఫిగరేషన్ సర్వర్స్ ఉంటాయి, కోట్లల్లో ఉంటాయి. నేను చిన్న సర్వర్ పెట్టుకున్న దానికి 5 లక్షలు పెట్టుకున్న సర్వర్కి దాని మెయింటెనెన్స్ సంవత్సరానికి ఒక తీసుకుంటే 6 లక్షల రూపాయలు అవుతుంది. సర్వర్ నీకు ఒకటి కన్ఫిగరేషన్ నీకు ఇస్తాడు ఆవిడ, 6 లక్షలు పెట్టి వాడికే వస్తుంది. 6 లక్షలు పెట్టి చిన్న సర్వర్ పెట్టుకుంటే ఆ సర్వర్ నీకే డెడికేట్ చేస్తే వాడికి ఏం మిగులుతుంది? నువ్వెంత డబ్బు కట్టాలి వాడికి? అవును. దాని బదులు నువ్వు ఫిజికల్గా డేటా సెంటర్కి వెళ్ళిపోవచ్చు కదా. అవును అవును. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఏముంటుంది, వర్చువలైజేషన్ డివైడ్ చేస్తుంది. ఈ వర్చువలైజేషన్ లేకుండా అసలు క్లౌడ్ కంప్యూటింగ్ లేదు. ఓకే ఓకే. షేరింగ్ ఎలా చేసుకుంటున్నావు? ఒక డివైస్ని ఒక హార్డ్ డిస్క్ని షేర్ చేసుకుంటున్నావు. ఈ వర్చువలైజేషన్ ఎనేబుల్స్ టు షేర్ ద రిసోర్స్. వర్చువలైజేషన్ లేకుండా అసలు క్లౌడ్ కంప్యూటింగ్ లేదు. దర్ ఇస్ నో వే క్లౌడ్ వితౌట్ వర్చువలైజేషన్, నో క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే ఓకే. బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ఓన్లీ వర్చువలైజేషన్. వితౌట్ వర్చువలైజేషన్ అసలు నో క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే ఓకే ఓకే. సారీ. సో దట్ ఈస్ ద థింగ్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ప్రస్తుతానికి